నా పేరు అనురాధ. నేను రామ్మోహన్ సార్ వాళ్ళ ఇంట్లో రెంట్కు ఉండేవాళ్ళం. ఆ సార్ వల్ల నేను ధ్యానంలోకి వచ్చాను. నాకు విపరీతమైన తలనొప్పి ఉండేది. ఆ తలనొప్పి ధ్యానం చేయడం వల్ల ఫస్ట్లో కొద్దిగా టైం వెళ్ళేదాన్ని. ఆ తర్వాత సార్ ఉండి నీకున్న ప్రాబ్లమ్స్ అన్నీ పోతాయమ్మా, మెడిటేషన్లో ఎక్కువ టైం చెయ్యి అని చెప్పినప్పుడు విని నేను 4 గంటలు 5 గంటలు ధ్యానం చేసేదాన్ని. అలా ధ్యానం చేయడం వల్ల నాకున్న తలనొప్పి మొత్తానికి పూర్తిగా పోయింది. ఆ తర్వాత మా సార్ వచ్చేసి ఆయనకు చెయ్యి బాగా తీసేది, నైట్లో నిద్ర వచ్చేది కాదు. ఇలా ఉంటే ప్రాబ్లమ్స్ పోతాయని నేను చెప్పినప్పుడు అతను విని అతను కూడా ఎక్కువ టైం ధ్యానం చేయడం మొదలుపెట్టాడు. అతను ధ్యానం చేయడం వల్ల మేము నాన్ వెజ్ కూడా మొత్తానికి బంద్ చేసాం. ధ్యానంలోకి వెళ్ళిన ఒక నెల రోజుల్లోనే నాన్ వెజ్ బంద్ చేసాం. అలా ధ్యానం చేయడం వల్ల అతనికి చేయి తీయడం పూర్తిగా మొత్తానికే పోయింది. ఈ మధ్యలో మాత్రం మళ్ళీ ఒక 1 ఇయర్ ముందు మళ్ళీ వచ్చింది. కానీ ఆయన ధ్యానం చేయడము ఎక్కువ టైం చేయడం మానేశాడు. నాన్ వెజ్ తింటున్నారు. అలా చేయడం వల్ల మళ్ళీ వచ్చింది. నువ్వు ఇలా చేయడం వల్లనే నీకు మళ్ళీ వచ్చిందని చెప్పడం వల్ల మళ్ళీ ధ్యానం చేయడం మొదలుపెట్టాడు. ఇప్పుడు మొత్తానికే ఆ తీయడం తగ్గిపోయింది. ధ్యానం వల్ల మా ఇంట్లో మా పిల్లలు చదువులో కానీ చక్కగా చదువుకోవడం, మా పెద్ద అమ్మాయికి జాబ్ వచ్చింది. మేము మాత్రం చక్కగా ఉంటున్నాం. ఇది నేను ధ్యానం చేసేటప్పుడు కనీసం 4 గంటలు 5 గంటలకు తక్కువ ఎప్పుడు ధ్యానంలో కూర్చోను. ధ్యానం ఎక్కువ చేయడం వల్ల ధ్యానం వల్ల లాభాలు చాలా ఉన్నాయి. మేము అనుభవించాం కాబట్టి చెప్తున్నాను. నాకున్న ప్రాబ్లమ్స్ అన్నీ పోగొట్టుకున్నాను ధ్యానంలో. ఇది నాకు తెలుసు.